బాబు గారు విదేశీ యాత్రలో ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన నాయకులు కూడా ఇక్కడికి తెలంగాణ ట్రస్ట్ భవన్ కి రావడం జరిగిందండి. అంబరాన్ అంటే ఈ సంబరాలు చక్కగా అందరం 75 కేజీల కేక్ తెప్పించి ఇప్పటి వరకు అంత డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది. అంటే కారుల్లో ఇన్నోవాళ్ళు అలా వెళ్తున్న వాళ్ళు కూడా ఆపి అడిగి మరీ తీసుకుంటున్నారు. దట్ ఈజ్ నారా చంద్రబాబు నాయుడు. చాలా చాలా ప్రౌడ్ మూమెంట్. అందరికీ దక్కదు ఇలా 75 ఏళ్ల సెలబ్రేట్ చేసే అదృష్టం. మా నాయకుడికి మా పుట్టినరోజు వేడుకలు చేసే అదృష్టం మాకు కలిగింది. చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎన్నో సేవలు చేశాడు, ఎన్నో పథకాలు ఇప్పటికీ ప్రజల లోపల గుర్తుండేటట్టు ఉన్నాయి. ఇప్పుడు ఏపీ సీఎంగా ఏ విధంగా అసలు అంటే ఒక రాక్షస రాజ్యం నుంచి కోలుకుని అసలు ఇప్పుడు పరమానంద భరితం అవుతున్నారు. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా వృద్ధాప్య పెన్షన్ ఇస్తాము అని చెప్పారు కానీ ఇప్పటివరకు అమలు కాలేదు. వేరే అక్కడ వచ్చిన నెల రోజుల్లోనే ఇంటికి తీసుకెళ్లి మరి 7,000 ఇవ్వడం జరిగింది. సో అంటే లోటులో యాక్చువల్ గా కంపారిటివ్ స్టాటిస్టిక్స్ ప్రకారం తీసుకుంటే తెలంగాణ ధనిక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తో కంటే కూడా. అలాంటిది ఇక్కడ కూడా ఇవ్వలేని అంటే పాత టిఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం అంత లోటు బడ్జెట్ లో తీసుకెళ్లిపోవడం వల్ల ఇక్కడ ఇవ్వలేకపోయారు. కానీ అక్కడ అంత రాక్షస రాజ్యం చవి చూసిన ఆంధ్రప్రదేశ్ లో కూడా బాబు గారు పెన్షన్లు ఫస్ట్ ముందుగా వృద్ధాప్యులు పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఒక ఆసరా కావాలనుకుంటారు. ఆ ఆసరా పెన్షన్ ఇంటికి తీసుకెళ్లి ఇప్పుడు 4,000 ఇవ్వడం అనేది చాలా చాలా హ్యాపీ. అండ్ డెవలప్మెంట్స్ యాజ్ యూజువల్ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కంపెనీలు రావటం, ఎంప్లాయ్మెంట్ జరగటం, ఎవరికి ఏమీ ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదండి. వాళ్ళకి ఉపాధి చేసుకునేటట్టు వాళ్ళ వాళ్ళు సంపాదించుకోగలిగే ఆపర్చునిటీస్ కలిగిస్తే చాలు. రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి మెయిన్ గా చేయాల్సింది ఉపాధి. ఆ ఉపాధి ఎప్పుడైతే గవర్నమెంట్ చేస్తుందో ఆటోమేటిక్ గా డిపెండెన్సీ అంటే గవర్నమెంట్ మాకేదో చేయాలి, వాళ్ళు చేయాలి, పార్టీలు ఏవో చేయాలి అని ఆశించడం కూడా ప్రజల నుంచి తగ్గిపోతుంది. వాళ్ళు సంపాదించుకోగలిగినప్పుడు ఎవరి నుంచి ఏం ఆశించరు. అలాంటి ఎకానమీ డెవలప్మెంట్ చేయడం నారా చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. అండ్ ఆ సృష్టికర్త అడుగుజాడల్లో నడుస్తున్నందుకు మాకు చాలా 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 గర్వంగా ఉంది. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 7 ఏళ్ళకి దగ్గర వస్తుంది. ఎట్లా ఉంది అక్కడ పరిపాలన? హ్యాపీగా ఉన్నారండి, అందరూ హ్యాపీగా ఉన్నారు. రోడ్లు అన్ని మొత్తం లోకేష్ గారు అయితే మీకు ట్విట్టర్ లోనే అందుబాటులో ఉంటారు. జనరల్ గా బాబు గారి దగ్గరికి ప్రజావేదిక అసలు అంతకుముందు మీడియా కూడా ప్రెస్ మీట్లు కూడా లేని సందర్భం ఉండేది. ఓన్లీ రికార్డెడ్ వీడియోసే తప్ప. అలాంటిది ఇప్పుడు ప్రతి నెల వారంలో అండ్ మంత్రుల్ని కూడా అక్కడ పెట్టడం కావచ్చు, వాళ్ళు వినతి పత్రాలు తీసుకోవడం కావచ్చు. అండ్ అంటే ఏదో వినతి పత్రాలు తీసుకున్నాము అయిపోయింది అన్నట్టుగా కాకుండా ఎంత మా తెలుగుదేశం ప్రభుత్వం ఎంత పకడ్బందీగా ఉంది అంటే తీసుకున్న ప్రతి అప్లికేషన్ 100,000 అప్లికేషన్స్ వస్తున్నాయండి. ఆ అప్లికేషన్స్ ని మళ్ళీ రూట్ చేసి ఎన్రూట్ చేయందే ఆ అప్లికేషన్ తీసుకునే ఉపయోగం లేదు. అలా కాకుండా మా నాయకులు దాన్ని ఎలా క్లోజింగ్ దిశగా ఆ సమస్యలన్నీ పరిష్కరించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. చెప్పిన హామీల విషయంలో కానివ్వండి, కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారంట. చాలా చాలా సంతృప్తిగా ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్, ఇందాక నేను చెప్పినట్టు ఎంప్లాయ్మెంట్ ఉంది, వృద్ధులకి జరుగుతుంది. సో ఇంకా మీకు అసలు దేని గురించి ఆలోచించాలి? అండ్ మహిళలకు ఎలాగూ మాకు పెద్దపీట ఇస్తూ ఉంటారు. ఆ పథకాలు అవన్నీ యాజ్ యూజువల్. సో వీఆర్ హ్యాపీ. అండ్ ఇప్పుడు నిన్నే లోకేష్ గారు ఇది కూడా అనౌన్స్ చేశారు. లోకేష్ గారు నిన్న డిఎస్సి కూడా ప్రకటిస్తున్నాం అని చెప్పారు. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల దగ్గర నుంచి వాళ్ళ విద్యా వ్యవస్థ బాగుపడింది అంటే వాళ్ళకి రేపొద్దున ఆపర్చునిటీస్ ఉంటాయి. కాబట్టి అంటే గవర్నమెంట్ ఏదైనా సరే ఆ దిశగా ప్రభుత్వం నుంచి ఆధారపడటం కంటే కూడా వాళ్ళంతటా వాళ్ళుగా వాళ్ళ లైఫ్ ని మెరుగుపరుచుకోవాలి అనే ఉద్దేశంతో చేసే ప్రతి పథకం ప్రజామతం ఉంటుంది. డెఫినెట్ గా అక్కడ మాత్రమే కాదు, నెక్స్ట్ 29 ఆర్ జమిలీ ఎలక్షన్స్ వచ్చినా కూడా ఇక్కడ కూడా తెలుగుదేశం ప్రభుత్వం భాగస్వామ్యంలో ఉంటుంది అని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. దానికోసం అహర్నిశలు కృషి చేస్తాం. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు చంద్రబాబు గారు సీఎం ఉన్నప్పుడు తెలంగాణకు కూడా అభివృద్ధి విషయంలో పునాదులు వేసిన ఘనత అయితే ఉంది ఆయనకు. ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్ కానివ్వండి, హైటెక్ సిటీ కానివ్వండి, ఈ రోజు విజన్ ఉన్న వ్యక్తిగా ఆయనకు పేరు కూడా ఉంది. 2020 విజన్ తోటి ఈ రోజు హైటెక్ సిటీ అంత ఐటీ డెవలప్మెంట్ కూడా చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ కూడా ఆ విధంగా 2040 విజన్ తోటి అభివృద్ధి చెందబోతుందా? ఆంధ్రప్రదేశే కాదండి, తెలంగాణ కూడా ఆ 2047 రోల్ మోడల్ మోదీ గారి నాయకత్వంలో ఆ విజనరీ ఏవైతే ప్రపోజల్స్ ఉన్నాయో అవన్నీ 2 తెలుగు రాష్ట్రాలు, తెలుగువాడు ఎక్కడ ఉన్నా ఆ తెలుగువాడు గర్వించే విధంగా మా పరిపాలన ఉండాలి అని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం కూడా. అది మా ప్రభుత్వంలోనే సాధ్యమవుతుంది. తెలంగాణలో కూడా టీడీపీ బలపడబోతుందా?
ఖచ్చితంగా అండి. యాక్చువల్గా మహానాడు లోపే అధ్యక్షుడిని వేస్తారనుకున్నాము, కానీ ఇప్పుడు మాట్లాడుతున్నారు మహానాడు తర్వాతే అవుతుంది అంటున్నారు. ఎప్పుడైనా సరే లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తాం. మాకు పక్కా హోప్స్ ఉన్నాయి. డెఫినెట్గా ఇప్పటి నుంచి అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తాము ఖచ్చితంగా అనేసి మాకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఖచ్చితంగా పోటీ చేయడానికి కావాల్సిన సన్నాహాలన్నీ కూడా మేము రెడీ చేసుకుంటున్నాం. గ్రౌండ్లో కూడా కొద్దిగా యాక్టివిటీస్ పెంచుకుంటూ వెళ్ళడం, అంటే అధ్యక్షుడు కూడా లేకపోయినా కూడా మాకు మా అధినాయకుడే మా నాయకుడు లాగా ఫీల్ అయ్యి ఆయన ఏదో ఒక రోజు ఆయన ఒక అల్టిమేటం జారీ చేసేటప్పటికి మేము సిద్ధంగా ఉండాలి కదా, మేము ప్రిపేర్డ్గా ఉండాలి కదా. సో అందుకని మేము గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వల్ల ఏపీ పైన ప్రత్యేక దృష్టి కూడా ఉంది. ఎట్లా ఉంది ఈ సీఎం డిప్యూటీ సీఎం పాత్ర? రెండు జోడెద్దులు అంటారు కదండి, అలాగా జోడెద్దు వాళ్ళ రాష్ట్రం వాళ్ళు పరుగులు పెడుతూ ఉంది జోడెడ్లతో. అటు నారా చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అ విజనరీ అండి, నో డౌట్. అందులో ప్రతి ఏదైనా పార్టీలకి వాళ్ళు చేసిన పనులు వాళ్ళు చెప్పుకోవాల్సి ఉంటుంది. అంటే మేము ఇది చేసామని చెప్పుకోవాలి. బట్ వేరాజ్ మా పార్టీకి ఉన్న గొప్ప చరిత్ర ఏంటంటే మేము చెప్పుకోవటం కంటే కూడా ప్రజలందరూ చెప్తారు మా నాయకుడు ఏం చేశాడు, మా తెలుగుదేశం పార్టీ ఏం చేసిందని. ఇప్పుడు కొద్దిగా సేపటి క్రితం బయట ఏంటంటే ప్రజలు అంటే బాబు గారి బర్త్డే అని తెలుసు, ఆల్రెడీ మీడియాలో అంతా వచ్చింది కదా. సో ఏంటంటే వాళ్ళు ఆపి కార్లు కూడా ఆపి మరి కేక్, మేము ఇచ్చే కేక్ వాళ్ళు కొనుక్కోలేక కదా, అదొక తృప్తి, అదొక సంతృప్తి వాళ్ళకి. సో నిత్యం ప్రజల్లో ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏపీ గురించి డెఫినెట్ గా ఇంకా అది తెలుసు కదండి, జనాలే చెప్తున్నారు. మీరు ఆంధ్రాకి వెళ్ళి అడిగితే గల్లీలో చెప్తారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఆయన ఇంకొక 100 సంవత్సరాలు ఇలా ఆయురారోగ్యాలతో మా ప్రజలందరినీ కాపాడుతూ మాకు భవిష్యత్తుకు భరోసా అనేది ఆయన స్లోగను. మా భవిష్యత్తుకు ఆయనే భరోసా, ఆయన ఉన్నాడనే ఇదితోనే మేము నమ్మకంతోనే మేము ముందున్నాం. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్ని, అసలు తెలుగువాడు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన ఖ్యాతి వెదజల్లాలని, అందరికీ ఆయన అండదండలు ఉండాలని కోరుకుంటున్నాను.